అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం వ్యాఖ్యలో భాగంగా ఉత్తర పీఠికలో ఈరోజు కొన్ని శ్లోకాలను మనం పరిశీలిద్దాం. నిన్నటి భాగంలో మనం భగవానువాచ, భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరివారం అందరితో కూడా, ధర్మరాజు, భీష్మాచార్యుడు అందరితో కూడా చెబుతున్నాడు. యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చంతి పాండవః సోహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః. న సంశయః, ఎటువంటి అనుమానము లేకుండా ఏ మనుష్యుడైతే, ఏ భక్తుడైతే నా యొక్క సహస్రనామాలను కీర్తిస్తాడో, పలుకుతాడో, యోమాం నామ సహస్రేణ స్తోతుమిచ్చంతి పాండవ, స్తోత్రం చేస్తారో పాండవ ధర్మరాజా, సోహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయ. ఈ శ్లోకాలన్నీ కూడా ఎవరైతే పఠిస్తారో సంశయము లేకుండా, అనుమానం లేకుండా, వారికి తప్పకుండా నా యొక్క దయ కలుగుతుంది, నా కృప కలుగుతుంది అని స్వయంగా భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. స్తుత ఏవ న సంశయ ఓన్నమ ఇది. పాండవులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సంశయం లేకుండా నమస్కరిస్తున్నాము, నీవే భగవానుడివి అని చెప్పేసి నమస్కరించారు. వ్యాసౌవాచ, అప్పుడు వ్యాసుడు చెబుతున్నాడు. వ్యాసుల వారు కూడా అక్కడే ఉన్నారు. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఓ వాసుదేవ, ఓ పరమాత్మ, వాసనాత్ వాసుదేవస్య వాసితం జగత్రయం, ఈ ముల్లోకాల్లో ఎవరు వ్యాపించి ఉన్నారో, ఏ శక్తి వ్యాపించి ఉందో, ఈ లోకాలను ఏ శక్తి నడిపిస్తూ ఉందో, ఆ శక్తిలో నిబిడీకృతమై ఉన్నటువంటి చైతన్యమే వాసుదేవ. ఎక్కడైనా సర్వాంతర్యామిగా నివసిస్తూ ఉన్నటువంటి ముల్లోకాలలో ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి నీ యొక్క చైతన్యము, నీవే వాసుదేవుడివి. సర్వభూత నివాసోసి, సర్వభూతములయందు, సర్వ ప్రాణులయందు చైతన్య రూపంలో ఉన్నటువంటి ఓ పరమాత్మ, అది నీవే. అట్టి వాసుదేవ, నీకు నమోస్తుతే, నీకు నమస్కరిస్తున్నాను. వాసుదేవ నమోస్తుతే ఓం నమ ఇతి. అట్టి వాసుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. అప్పుడు పార్వత్యువాచ, పార్వతీదేవి పరమేశ్వరుడు కూడా వచ్చారు అక్కడికి. శివకేశవులకు భేదం లేదండి. శివుడు కేశవుడు వేరు కాదు. వారిద్దరూ కూడా సమానమైనటువంటి శక్తిగల దైవాలు, మూలదైవాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేది శక్తి రూపాలు. ఆ శక్తులకు ఒక రూపం కలిగిస్తే ఇలా ఉంటారు, అది ప్రతీక. పార్వతీదేవితో సహా కూడా వచ్చేశాడు పరమశివుడు అక్కడికి. అప్పుడు పార్వతీదేవి ఇవన్నీ విన్న తర్వాత అడిగింది. పార్వత్యువాచ, శివుణ్ణి అడుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో శ్రీ మహావిష్ణువు గురించి పార్వతీదేవికి శివుడు చెప్పి ఉన్నాడు, అనేక విషయాలు. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి అనేక సందర్భాల్లో శివుడి యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పాడు. వారిద్దరికీ ఏమీ భేదం లేదండి. కాబట్టి శివకేశవులు ఒకటే. ఏం చెప్పాడట, ఏం అడిగింది పార్వతీదేవి అంటే, పార్వత్యువాచ కేయోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం
శ్రోతుమిచ్చా మహాప్రభో. ఓ ఈశ్వర, కేయోపాయేన లఘున, ఏ ఉపాయము చేత, లఘున అంటే సూక్ష్మంగా, విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై, పండితులు కొంత ఎలాగూ ఈ సహస్రనామాల్ని చదువుతారు. వారు కూడా లఘుగా, సూక్ష్మంగా, పండితులే కాక పామరులు కూడా ఉంటారు కదా. మరి పామరులు ఏ విధంగా పఠించాలి ఈ సహస్రనామాలను? కేయో ఉపాయేన లఘున, ఏదైనా ఉపాయం ఉందా స్వామి? ఈ 1000 నామాలను అన్నిటినీ కూడా పఠించాల్సిందేనా? వీలు లేని వారు ఏమి చేయాలి? రోజు 1000 నామాలను స్తోత్రం చేయాలి అంటే వీలు కాకపోవచ్చు, చదువు రాకపోవచ్చు, పండితులు కాకపోవచ్చు. మరి పామరుల పరిస్థితి ఏమిటి స్వామి? ఏ ఉపాయము చేత ఈ విష్ణు సహస్రనామాలను పఠించాలి? అప్పుడు చెబుతున్నాడు స్వామి. ఈశ్వరోవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క శ్లోకము చదివితే చాలు పార్వతి, విష్ణు సహస్రనామాలను మొత్తము కూడా పఠించినటువంటి ఫలితం వస్తుంది. ఏ విధంగా? శ్రీరామ రామ రామ ఇతి 3 సార్లు రామ 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 అంటే 1000 సహస్రనామాలు పలికినట్లట. అట్లా ఎట్లా స్వామి? ఒక శ్లోకం పఠిస్తే 1000 పఠించినట్టుగా ఎట్లా అంటే, దీంట్లో ఒక సూక్ష్మార్థం ఉంది. శ్రీరామ, రా, మా అనే అక్షరాలు మనకు వర్గాక్షరాలను ఉంటాయి. కొంచెం వ్యాకరణం తెలిసిన వారికి వర్గాక్షరాలు. కవర్గము క ఖ గ ఘ జ్ఞ. చవర్గము చ చ జ జ ఇణి. టవర్గము ట ట డ డ అణ. తవర్గము త త ద ద న. పవర్గము ప ప బ బ మా. ఈ వర్గాక్షరాలన్నీ కూడా 25. ఈ చివరి అక్షరం ఏదైతే ఉందో పాప బాబా మా, మా తీసుకున్నారు. 5వ అక్షరము పవర్గంలో 5వ అక్షరము, మళ్ళీ అనునాసికాల్లో 5వ అక్షరం ఇణ్య, ఇణి, అణ, న, మ. వీటిని అనునాసికాలు అంటారు. అనునాసికాల్లో 5వ అక్షరము మా, పవర్గంలో 5వ అక్షరం కూడా మా. అంటే మా ఈజ్ ఈక్వల్ టు 5. 5 ఇంటూ. మరి రా ఎక్కడుంది? మా, యా, రా. యా, రా, లా, వా ఈ 4 అక్షరాలని అంతస్తములు అంటారు. శేషాసాలని ఊష్మములు అంటారు. సరే, కొంచెం వ్యాకరణంలో మనకు ప్రవేశం ఉంటే అదంతా అర్థమవుతుంది. అంతస్తములు అంటే మల్టిపుల్ అవుతాయి అన్నమాట. వాస్తవంగా అంతస్తములు అంటే అచ్చుల యొక్క స్వరము, హల్లుల యొక్క స్వరము కలిపినటువంటి అక్షరం అన్నమాట. ఆ ధ్వని అచ్చులతో కొంత ఉంటుంది, హల్లుల్లో కొంత ఉంటుంది. మా, మా అనునాసికం. యా, రా, లా, వా, వా అంటే కొంత అచ్చుధ్వని, కొంత హల్లుధ్వని ఉంటుంది దీంట్లో. దాన్ని అంతస్తములు అంటారు. అంతస్తు అంటే మల్టిపుల్కు సూచన. మా ఈజ్ ఈక్వల్ టు 5. అంతస్తములు అంటే మల్టిపుల్. అందులో యకారానికి ద్విగుణీకృతం చేసేటటువంటి శక్తి ఉందట. మా తర్వాత యా కదా, మా 5, యా ఇంటూ రా అంటే 5 ఇంటూ రా. మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది? అది 5 2 10. ఎందుకు 2 రా 2కి ఎందుకు?
రామాలో రా ఎందుకు అంటే అంతస్తుములో రెండో అక్షరం. యా రా. యా మొదటి అక్షరము, రా రెండవ అక్షరం. కాబట్టి 5 × 2 5 2 10. అంటే రామ అనగానే 10 సార్లు పలికినట్టుగా. శ్రీరామ రామ రామ ఇతి 3 సార్లు చెప్పాడు ఈశ్వరుడు. అంటే రామ 10 10 × 10 100 100 × 10 1000. శ్రీరామ అంటే 10 సార్లు పలికినట్టు. ఎందుకని 5 × 2 వేసాం మనం. 5 2 10 ఇంటూ రామ 10 × 10 100 ఇంటూ రామ 100 × 10 1000. సహస్రనామ తత్తుల్యం. సహస్రనామాలకు సమానమైనది ఏమిటయ్యా అంటే 3 సార్లు రామ రామ రామ. పరమశివుడు ఎల్లప్పుడూ కూడా రామనామాన్ని జపం చేస్తాడు. స్వయంగా వ్యాసుల వారు శివపురాణంలో చెప్పారు. అదేమిటండి, రాముడు శివుడు తర్వాత కదా. శివుడు కృతయుగంలో ఎప్పుడో ఆదిదేవుడు, రాముడు ఎప్పుడు కృతయుగం త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముల వారిని శివుడు ఎట్లా నామస్మరణ చేస్తాడు అంటే ఈ రామ అనే శబ్దము వేదంలో నుంచి గ్రహింపబడింది. వేదంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి తారక మంత్రముగా చెప్పేటటువంటి అక్షరాలను, బీజాక్షరాలను వశిష్ఠుల వారు వేదంలో వెతికి శ్రీరామచంద్రుడికి పేరు పెట్టాడు రామ అని. అంతకు ముందే రామనామ శబ్దం ఉంది. ఇప్పుడు మనం ఏదో అదే వెంకటేశ్వరుడు అని పేరు పెట్టుకున్నాం మన అబ్బాయికి, అంటే ఇప్పటి నుంచే వెంకటేశ్వరుడు ఉన్నట్ట. అట్లాగే దశరథుడు వాళ్ళ అబ్బాయికి రామ అని పేరు పెట్టుకున్నాడు. రామ శబ్దం ఎంతో పవిత్రమైంది. అంతకన్నా ముందు, రాముల వారి కన్నా ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితము అది వేదంలో ఉన్నటువంటి బీజాక్షరాలు. అది ఒక తారక మంత్రం. కాబట్టి ఆ మంత్రాన్ని ఏం చేశాడు, పేరుగా పెట్టాడు వశిష్ఠుడు. అంతకు ముందే, రాముల వారు పుట్టక ముందే ఈశ్వరుడు రామనామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఎందుకంటే అది తారక మంత్రం, మూలదైవం యొక్క మంత్రం. అది అత్యంత ఎక్కువ శక్తి ఉన్నటువంటి బీజాక్షరాలు అవి వేదంలో. రా అనేది ఒక బీజాక్షరం. అది వేదంలో వ్యాకరణం తెలిసిన వారికి బాగా అర్థమవుతుంది. మా అది కూడా బీజాక్షరం. శ్రీరామ కూడా అనవలసిన అవసరం లేదు, రామ. అందుకే మన ఆంజనేయ స్వామి వారు రామనామ శబ్దమే, అదే శక్తివంతమైంది. రామ 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 రామ. వాల్మీకి కూడా అంతే, రామ 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 రామ. అదే ఆయన తపస్సు. అది రాముల వారితో వచ్చినటువంటి శబ్దము కాదు. అంతకుముందు వేల సంవత్సరాల క్రితమే మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి బీజాక్షర సహితమైనటువంటి కనిపించినటువంటి ఒక దైవశక్తిని అవపోసన పట్టాలి అంటే రామనామమే. అందుకే వశిష్ఠుల వారు పేరు పెట్టమంటే ఏం చేశాడంటే వేదంలో వెతికి ఇంత మహత్తరమైనటువంటి పేరు పెట్టాడు ఆయన. కానీ ఈశ్వరుడు ఎప్పటి నుంచో రామనామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. అది దాని అర్థం. అందుకే పార్వతీదేవికి ఏం చెప్పాడు, శ్రీరామ రామ రామ ఇతి. ఇతి అంటే ఇవి, ఈ 3 సార్లు కనుక పలికినట్టయితే ఓ పార్వతీదేవి, రమే రామే మనోరమే. అంటే మనోహరము అంటే మంచి మనస్సును హరించేటటువంటి ఓ పార్వతీదేవి, ఒక సుందరమైనటువంటి పార్వతీదేవి, మంచి ప్రశ్న వేశావు. సహస్రనామ తత్తుల్యం. ఈ రామనామ శబ్దం 3 సార్లు ఉచ్చరించినట్టయితే సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాలనే. ఈ ప్రపంచానికి ఒక వరమైనటువంటి మంత్రం ఏదయ్యా అంటే తారక మంత్రం ఏంటి, రామనామ శబ్దం. కాబట్టి ఎవరైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే ఒక్క శ్లోకాన్ని గనక పఠించినట్టయితే, రోజుకు ఒక్కసారి విష్ణు సహస్రనామాలను పఠించినట్టుగా
1000 నామాలు పఠించినట్టుగా భావించబడుతుంది పార్వతీదేవి అని చెప్పేసి స్వయంగా పరమశివుడు పార్వతీదేవికి అందరి సమక్షంలో చెప్పాడు. కాబట్టి సహస్రనామాలను చదవలేని వారు ఈ ఒక్క శ్లోకమైనా ప్రతిరోజు కూడా చదివినట్టయితే మూలదైవాన్ని అవపోసన పట్టినట్టు. ఎవరయ్యా మూలదైవం అంటే సర్వము వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణుడు. ప్రకృతి ఆరాధన అంతే. రామనామ శబ్దం అంతా కూడా ప్రకృతి నుంచి మనము పాజిటివ్ ఎనర్జీని గ్రహించటం. అట్లా ఒక 10 నిమిషాలు మెడిటేషన్లో ఉండి మనసును ప్రశాంతంగా చేసుకొని ఈ ప్రపంచానికి మనకు ఎటువంటి సంబంధము లేదు, నాకు ఎటువంటి బాధ్యత లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, కేవలం ఆత్మ శరీరం మాత్రమే నా దగ్గర ఉంది, ఈ శరీరము కూడా నాది కాదు, కేవలం ఆత్మే నేను, ఈ ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడానికి ఒక 10 నిమిషాలు రామనామ శబ్దాన్ని నేను మెడిటేషన్ ద్వారా ఏకాగ్రతతో ఉచ్చరిస్తున్నానని చెప్పేసి కూర్చొని రామనామ శబ్దాన్ని కనుక పఠించినట్టయితే తప్పకుండా మోక్షం లభిస్తుంది, ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ప్రపంచాన్ని మరొక దృక్కోణంలో చూసి ప్రపంచంలో ఉన్నటువంటి శక్తినంతా కూడా అవపోసన పట్టేసి ఋష్యాదులందరూ కూడా ఆ విధంగానే చేశారు. ఆ విధంగా చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ భగవత్ అనుగ్రహము ప్రకృతి మాత తప్పకుండా అనుగ్రహిస్తుంది. ప్రకృతియే శ్రీమన్నారాయణుడు, ఆయన రూపం అదే. విశ్వవ్యాప్తమైనటువంటి శక్తియే శ్రీమన్నారాయణ, అదే రామనామంలో నిక్షిప్తమై ఉంది. బీజాక్షరాల్లో ఆ శక్తిని నిక్షిప్తము చేసి మనకు తారక మంత్రంగా అందించారు ఋషులు. స్వస్తి ప్రజాభ్య.